ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న నీ ఫ్యామిలీని ఆదుకుంది రుక్మిణమ్మ కాదా? కావచ్చు, కాని శివగారితో సహా అందరూ కావేరికిచ్చిన ఇంపార్టెన్స్ నాకివ్వట్లేదు. నేనేమన్నా అరచేతిలో గోరింటాకునా, కూరలో కరివేపాకునా? అవసరం అయ్యాక తీసి అవతల పారేయడానికి? తీసేసినా సరే గోరింటాకు ముద్ర అరచేతిని అంటిపెట్టుకునే ఉంటుంది. కరివేపాకు రుచి సువాసన కూరను అంటిపెట్టుకునే ఉంటుంది. నువ్వేంటి కోడలివి స్నేహ. ఎవరు ఎలా చూసినా నీ బాధ్యతలు నీకుంటాయి. కుటుంబం అంటే ఒక ఇంద్రధనస్సు స్నేహ. దాంట్లో బంధాలు అని పసుపు రంగు ఉంటుంది, స్నేహం అని ఆకుపచ్చ రంగు ఉంటుంది, ప్రేమ అని ఆరెంజ్ కలర్ ఉంటుంది, చిరుకోపాలనే ఎరుపు రంగు, ఒకళ్ళ కోసం ఒకళ్ళు సర్దుకుపోవాలనే వైలెట్ కలర్, ఆప్యాయతలనే ఇండిగో కలర్, బాధ్యతలనే బ్లూ కలర్ ఉంటాయి. ఇన్ని రంగులున్న రెయిన్బోలో నలుపు రంగు మాత్రం ఉండదు. ఎందుకో తెలుసా? అక్కడ విడిపోవడానికి ఆస్కారం లేదు గనక. బాగా ఆలోచించుకో. వాళ్ళమ్మకి జ్వరం అంటే కావేరి నమ్మడం లేదు. నువ్వు వాళ్ళ బావతో షికార్లు కొట్టడానికి వెళ్తున్నావనుకుంటుంది. సొంత వాళ్లే అమ్మను వదిలేసి వచ్చేయమంటున్నప్పుడు ఆవిడగారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నేను ఆఫీస్కి వెళ్తాను. ఆఫీస్కి వెళ్ళలేదా? లేదమ్మా, ఇంట్లోనే ఉండి నీకు సేవలు చేయాలని నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలనుకున్నానమ్మా. కాని మీ కన్న కూతురు కావేరి అమ్మ కన్నా ఆఫీసే ముఖ్యమంటుంది.